హలో స్టూడెంట్స్, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ డిగ్రీ థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ సప్లై ఎగ్జామ్ సంబంధించి టైం టేబుల్ అనేది మనకి అఫీషియల్ గా రిలీజ్ అయితే చేశారనమాట. నవంబర్ 2025 ఫర్ 2023-2024 అడ్మిటెడ్ బ్యాచెస్ ఓన్లీ. సో ఈ టైం టేబుల్ అనేది ఓన్లీ రెగ్యులర్ అలాగే బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 2023 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాక్లాగ్ అవుతుంది అనమాట. అలాగే 2024 అడ్మిటెడ్ బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెగ్యులర్ అవుతుంది. సో సేమ్ సిలబస్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి టైం టేబుల్ కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే మార్నింగ్ సెషన్ అయితే మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. 9 AM to 12 noon వరకు అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి మల్టీ డిసిప్లినరీ కోర్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి నవంబర్ 12th వెన్స్డే మనకి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఆ రోజు మీరు మల్టీ డిసిప్లినరీ కోర్సులో ఏ పేపర్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఇంట్రడక్షన్ టు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్, బేసిక్ ఎలక్ట్రానిక్స్, హెల్త్ అండ్ హైజీన్, బేసిక్ మ్యాథమెటిక్స్. సో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఎగ్జామ్ వచ్చేసి మనకి నవంబర్ 12th జరుగుతుంది. మార్నింగ్ సెషన్ మనకి ఇది 50 మార్క్స్ పేపరే కాబట్టి 9 AM to 11 AM వరకే జరుగుతుంది. అంటే 2 hours మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి స్కిల్ కోర్స్ పేపర్స్ అనమాట. ఇది వచ్చేసి నవంబర్ 13th మనకి థర్స్డే బిజినెస్ ఫోర్కాస్టింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్. ఇది కూడా మనకి 9 AM to 11 AM అయితే జరుగుతుంది. ఇది కూడా 50 మార్క్స్ పేపర్ కాబట్టి మీకు 3 యూనిట్స్ అయితే ఉంటాయి అనమాట. ఓకేనా? అలాగే నెక్స్ట్ వచ్చేసి మేజర్లో ఫస్ట్ పేపర్ అనమాట. నవంబర్ 15th సాటర్డే ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో మీ కోర్సుకి సంబంధించి BA కానివ్వండి, BSc కానివ్వండి, అలాగే B వొకేషనల్, బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, BCA. సో రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ కోర్సుకు సంబంధించి అలాగే పేపర్ నేమ్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఇది మనకి 70 మార్క్స్ పేపర్ అనమాట. సేమ్ ప్రీవియస్ సెమ్స్లో ఏ విధంగా మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేశారో సేమ్ ప్యాటర్న్ అయితే మీకు థర్డ్ సెమిస్టర్లో కూడా ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఓకేనా? 9 AM to 12 noon వరకు అయితే జరుగుతుంది. 3 hours అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకేనా? ఇది మనకి ఫస్ట్ పేపర్. నెక్స్ట్ వచ్చేసి మేజర్లో సెకండ్ పేపర్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. నవంబర్ 17th మండే ఎగ్జామ్ అనేది జరుగుతుంది. మేజర్లో సెకండ్ పేపర్. అలాగే మీ కోర్సుకు సంబంధించి పేపర్ నేమ్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే పేపర్ సబ్జెక్ట్ కోడ్ కూడా మనకి ఇంపార్టెంటే. సో సబ్జెక్ట్ కోడ్ మీకు హాల్ టికెట్లో ఏ విధంగా ఇచ్చారో క్వశ్చన్ పేపర్ మీద ఉండే కోడ్ కూడా సేమ్ అయితే ఉండాలి. సబ్జెక్ట్ కోడ్, క్వశ్చన్ పేపర్ కోడ్ సేమ్ అయితే ఉండాలి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మేజర్లో థర్డ్ పేపర్ అనమాట. మనకి నవంబర్ 18th ట్యూస్డే మేజర్లో థర్డ్ పేపర్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇది కూడా మనకి మార్నింగ్ సెషన్ 9 AM to 12 noon వరకు అయితే జరుగుతుంది. 70 మార్క్స్ పేపర్ కాబట్టి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మేజర్లో ఫోర్త్ పేపర్ అంటే లాస్ట్ పేపర్ అనమాట. ఈ పేపర్ వచ్చేసి మనకి 20 November 2025 ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇది కూడా మనకి 70 మార్క్స్ పేపర్ కాబట్టి 9 AM to 12 noon వరకు అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత లాస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మైనర్ పేపర్ అనేది ఒకటి ఉంటుందని చెప్పాను కదా. ఆ మైనర్ పేపర్ అనేది మనకి లాస్ట్లో కండక్ట్ చేస్తారు. అది కూడా November 21st ఫ్రైడే. ఇది కూడా 70 మార్క్స్ పేపర్ కాబట్టి మార్నింగ్ సెషన్ 9 AM to 12 noon వరకు అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. హాల్ టికెట్ అనేది డైరెక్ట్ గా మీ కాలేజీలోనే మీరు ఎగ్జామ్స్ కి 3 days ముందే మీరు కలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కలెక్ట్ చేసుకోకపోతే మీరు ఆన్లైన్లో కనుక అవైలబుల్గా మనకి వెబ్సైట్లో వదిలితే మీరు డౌన్లోడ్ చేసుకొని దాని మీద మీరు స్టాంప్ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది. అది కూడా మీ కాలేజీలోనే ప్రాసెస్ అయితే ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? సో డిగ్రీ థర్డ్ సెమిస్టర్ సంబంధించి ఫుల్ PDF మెటీరియల్స్ అనేవి మన దగ్గర అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ID అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్స్ అనేవి ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. మన ఛానల్లో ఆల్రెడీ గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే చేసి అప్లోడ్ అయితే చేశాను. డెఫినెట్గా మన ఛానల్లో ఉన్న వీడియోస్ అనేవి ఒకసారి చెక్ చేయండి. అక్కడ మీకు గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో కన్ఫర్మ్గా ఫాలో అవ్వండి. డెఫినెట్గా ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు.